ఈయనకు 79 సంవత్సరాలు ఉన్నాయట. ఆ మైండ్ పనిచేస్తలేదు, ఏం పనిచేస్తలేదు, నిర్ణయాలు ఎటు పడితే అటే తీసుకుంటున్నాడు అనేది ఇక్కడ ఒక వార్తాపత్రిక రాసింది. మరి ట్రంప్కు చేత కావడం లేదట. ట్రంప్ శారీరక మానసిక సామర్థ్యంపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథను ప్రచురించింది. 79 ఏళ్ల ట్రంప్కు అధ్యక్ష విధులు నిర్వహించడం ఇక శాతం అయితే లేదు. ఇక దిగిపోయి ఎట్టట్లో మొత్తం కాయకాయ చేస్తాను, కాలికాలు చేస్తాను అనేది ఒక పేపర్ ఒక అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ పత్రిక రాసింది. సో పేద దేశాల పౌరులకు నో ఎంట్రీ అట అమెరికాకు. 19 దేశాల పౌరులకు అమెరికా గేట్లు మూత. వారి ఇమిగ్రేషన్ దరఖాస్తులపై నిరవధిక నిషేధం. ఎందుకు నిషేధించిండు అంటే దానికి కారణం కూడా ఉన్నది. ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన మూడవ ప్రపంచ దేశాల పౌరులు అమెరికాలోని అడుగు పెట్టకుండా శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ దేశాల పౌరుల వల్ల అమెరికాలోని హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత అధ్యక్షుడు జో బైడెన్ నిద్రమత్తులో ఒక సంతకం చేసి ఇలాంటి వారికి వేలాది మందికి అమెరికాలోకి రానిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వల్ల అమెరికాలోని పశ్చిమ దేశాల సంస్కృతి నాశనం అవుతుందని నిందించారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డు దళ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు బుధవారం కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్రంప్ గురువారం తన సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో ఈ మేరకు పోస్టు పెట్టిండు. సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా లోపాయుష్టంగా వలస విధానాల వల్ల వాటి ఫలితాలను అనుభవించలేకపోతున్నాం. అందువల్ల మూడో ప్రపంచ దేశాల నుంచి వలసను శాశ్వతంగా నిలిపేస్తాను. అమెరికాకు ఏమాత్రం ఉపయోగపడని వారిని, అమెరికాను ప్రేమించని వారిని దేశం నుంచి తరిమేస్తానని ప్రకటించారు. అమెరికా సమైక్య ప్రభుత్వం అందించే ఏ సబ్సిడీలు కానీ ప్రయోజనాలు కానీ అమెరికా పౌరులు కాని వారికి ఇకపై లభించవని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దాలంటే తిరోగమన వలసలే మార్గమని ఆయన స్పష్టం చేశారు. దొంగలు, అంతకులు అమెరికాలో ప్రతి దాన్ని నాశనం చేస్తున్న వారికి తప్ప మిగతా అమెరికా పౌరులందరికీ థ్యాంక్స్ గివింగ్ డే శుభాకాంక్షలని ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అమెరికాలో ప్రస్తుతం 5.3 కోట్ల మంది విదేశీయులు ఉన్నారని, వారిలో చాలా మంది ప్రభుత్వ సహాయం పొందుతున్నారని తెలిపారు. గ్రీన్ కార్డుపై అమెరికాలో ఉంటూ ఏటా $30,000 సంపాదించుకుంటున్న ఒక వ్యక్తి ఏటా $50,000 విలువైన ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నాడని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదైతే 19 దేశాల వాళ్ళు ఉన్నారో అది ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఆ దేశాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల అత్యంత వెనుకబడ్డటువంటి ఈ దేశాల నుంచి వాళ్ళు అమెరికాకు రావడం ద్వారా ఇక్కడ అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి, హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి, దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళని రానిచ్చేది లేదు అంటూ మొన్న వైట్ హౌస్ దగ్గర ఏదైతే కాల్పులు అయినాయో ఆ కాల్పుల తర్వాత అది ఆఫ్ఘాన్ సంబంధించినటువంటి వ్యక్తి అట, ఆఫ్ఘాన్ జాతీయుడైనటువంటి వ్యక్తి జరిపినటువంటి కాల్పుల్లో దాని పట్ల సీరియస్గా వ్యవహరిస్తూ సో ఏదైతే కొన్ని దేశాలు ఉన్నాయో 19 దేశాలను టార్గెట్గా పెట్టుకొని వాళ్ళను రానియమని చెప్పేసి అంటా ఉన్నారు. మన దీంట్లో అయితే మన దేశం అయితే లేదు, మన దేశం అంటే మొత్తానికైతే రాకు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. కాదంటే సుంకాలు పెంచుదామని చెప్పేసి మన మీద కూడా కొంత ప్రతీకారం తీర్చుకున్నటువంటి ప్రయత్నం అయితే చేసిండు. ఈ 19 దేశాల్లో ఏంటి అంటే ఒకటి ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, అలాగే బూరుండి, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, క్యూబా, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతి, ఇరాన్, అలాగే లావోస్, లుబియా, సియరాలియన్, సోమాలియా, సుడాన్, టీగో, తుర్కమెనిస్తాన్, వెనిజువలా, అలాగే యూమన్. సో ఇట్లాంటి 19 దేశాలకి ఇక 19 దేశాలు పౌరులు అమెరికాలోకి ఎంట్రీ లేదు. ఇది పేద దేశాలకు సంబంధించినటువంటి పౌరులకి నో ఎంట్రీ అని చెప్పేసి అమెరికా సంబంధించినటువంటి ఆ బార్డర్ ఏదైతుందో ఆ గేటుకు తాళం పెట్టురా బాబు అని చెప్పేసి ఆదేశాలు నిన్న జారీ చేసిండ్రు. సో దానికి ఈ కారణాలు చూపెడుతూ నిన్న ట్రంప్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా చెప్పుకోవచ్చు.